పౌలు అంటున్నాడు, నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయనా? నేను మనుషులను సంతోషపెట్టకూరుచున్నానా, లేక దేవుని సంతోషపెట్టకూరుచున్నానా? మీరు గమనించినట్లయితే ఈరోజు చాలా చోట్ల చాలామంది చేసే ప్రసంగాలు ఏంటో చెప్తాను. వారు చేసే ప్రసంగాల్లో షుగర్ కోటెడ్ సెర్మన్స్ ఎక్కువైపోయాయి. షుగర్ కోటెడ్ సెర్మన్స్ అంటే ఏమండి? షుగర్ కోటెడ్ సెర్మన్స్ అంటే, షుగర్ అంటే ఏంటండి? పంచదార. షుగర్ అంటే ఏంటండి? అంటే పంచదార పూసి ఆ తీయటి మాటలు, ఆ తీయటి ప్రసంగాలు, వారికి వినసంపైన ప్రసంగాలు చేస్తూ ఉంటే వాటికి ఆనందపడుతూ ఉంటారు. అలా ప్రసంగించే వారంతా ఎవరో తెలుసా అండి? మనుషుల దయను సంపాదించుకునేవారు. వారు ఎవరు చెప్పండి? మనుషుల దయను సంపాదించుకునేవారు. ఇదిగో ఇలాంటి ప్రసంగాలు చేస్తారు. ఎలాంటి ప్రసంగాలు అంటే, ప్రసంగాల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. బోధించే ప్రసంగాల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఒక ప్రసంగం పేరు చెప్తాను. ప్రాస్పరిటీ గాస్పెల్ అంటారు ఇంగ్లీష్లో. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి డాక్టర్ని అడిగాడు, డాక్టర్ గారు నాకు ఆరోగ్యం కావాలి అని. అదే డాక్టర్ని రెండవ వ్యక్తి ఏమన్నాడంటే, డాక్టర్ గారు మీరు నాకు మందులు ఇవ్వకండి, నాకు కొంచెం డబ్బులు ఇవ్వండి, లేదా పెద్ద కారు ఇవ్వండి, బంగ్లా ఇవ్వండి అన్నాడు. అప్పుడు డాక్టర్ ఏమన్నాడంటే, ఏమండి, ఆసుపత్రిలో ఉన్నటువంటి డాక్టర్ యొక్క ఉద్దేశం ఏమిటండి? రోగాన్ని నయం చేయడమే కానీ సంపద ఇవ్వడం కాదు. డాక్టర్ గారి పని ఏంటి చెప్పండి? రోగాన్ని నయం చేయడం, అంతేగాని సంపద ఇవ్వడం కాదు. కానీ ఈ రోజున సువార్త అంటే ఎలా మారిపోయిందో చెప్తాను వినండి. సువార్తని ఇంగ్లీష్లో గాస్పల్ అంటారు. గాస్పల్ అంటే సువార్త. ఈ సువార్తను గూర్చి బైబిల్ ఏం చెప్తుందంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు మనం చూసినప్పుడు, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 1 నుండి 4 వచనాల్లో సింపుల్గా చెప్పాలంటే, క్రీస్తు మన కొరకు మరణించారు. ప్రభు మన కొరకు ఏం చేశారండి? మరణించారు, సమాధి చేయబడ్డారు, 3వ రోజున లేఖనాల ప్రకారం 3వ రోజున తిరిగి లేచారు. దీనిని కేంద్రంగా చేసుకుని ప్రకటించడమే సువార్త. ఇప్పుడు చెప్పండి, సువార్త అంటే ఏంటి? సువార్త అంటే ఏంటంటే, క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానముల గూర్చి బోధించటమే సువార్త. నిజమైన సువార్తలో, దేవుడు ఎంపిక చేసిన సువార్తలో రక్షణ ఉంటుంది. మానవునికి ఏముంటుందండి? రక్షణ ఉంటుంది, పాప క్షమాపణ ఉంటుంది, నిత్య జీవం ఉంటుంది, దేవునితో సమాధానం కలిగే పరిస్థితులు ఉంటాయి, తీర్పు ఉంటుందని ఒక భయం కూడా ఏర్పడుతుంది. ఎందులో? సువార్తలు ఇవన్నీ భాగాలు: రక్షణ, పాపక్షమాపణ, నిత్య జీవం, ఇంకేంటండి? దేవునితో సమాధానం, ఏమండి? తీర్పు ఉందని జాగ్రత్త పడడం, భయపడడం, భయంతో జీవించటం, ఇవన్నీ కూడా సువార్తలో భాగాలు. కానీ ఈరోజు సువార్త అంటే ఎలా మారిపోయిందంటే, దేవుడు ప్రతి విశ్వాసిని ధనవంతుని చేస్తాడు. ఈ మాట మీకు ఆనందం కలిగిస్తుందా, బాధ కలిగిస్తుందా? సువార్తికుని నోట, సేవకుని నోట దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు, మీకు ధనాన్ని సమృద్ధిగా ఇవ్వబోతున్నాడు అనేటువంటి ఈ మాట సేవకుడు చెప్పగానే వింటున్నటువంటి విశ్వాసులకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. చాలా మంచి మాట చెప్పారు సేవకులు ఈరోజు, దేవుడు నన్ను ఏం చేయబోతున్నాడు? ఆశీర్వదించబోతున్నాడు అని ఆనందపడతారు. నిజమైన విశ్వాసం ఉంటే జబ్బులుండవు. నిజమైన విశ్వాసం ఉంటే ఏముండవండి? జబ్బులుండవు. ఎక్కువ కానుకిస్తే ఎక్కువ ఆశీర్వాదం ఉంటుంది. ఎక్కువ కానుకిస్తే ఏముంటుందటండి? ఎక్కువ ఆశీర్వాదం. ఎవరైతే పేదరికంలో మ్రగ్గుచున్నారో, పేదరికంలో ఉన్నారో వారు శాపగ్రస్తులు. దేవుణ్ణి నమ్మిన తర్వాత వారికి పేదరికం ఉండదు, వారు ఆశీర్వాదకరంగా మారిపోతారని
ఈ విధమైనటువంటి బోధలు చేసేవారు ఈరోజు సమాజంలో లేరా? ఏమండి, బైబిలు దీనికి పూర్తి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. బైబిల్ దీనికి ఏం చేస్తుందండి? పూర్తి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. ఎలా మాట్లాడుతుందో చూడండి. బైబిల్లో ఒక ధనవంతుడు ఉన్నాడు, ఆయన సుంకపు గుత్తదారుడు జక్కయ్య. అవునా? యేసుక్రీస్తు ప్రభు తన ఇంటికి రాకముందు వరకు కూడా ఆయన చాలా ఆస్తుంది. కానీ ప్రభు ఎప్పుడైతే నేడు నీ ఇంట నుండవలసి ఉన్నది అని ఆ మాట అన్నాడో జక్కయ్యతో ప్రభువారు, వెంటనే ఏం చేశాడు? తన ఆస్తిలో సగం చెప్పండి బీదలకు ఇచ్చేస్తానన్నాడు. అన్నాడా? మిగతా సగం నేను ఉంచుకుంటాను ప్రభువా? కాదు, ఆ మాట అనలేదు ఆయన. నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా వసూలు చేశానో వారికి 4 అంతలు ఇచ్చేస్తాను ప్రభు అన్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువును కలిగిన తర్వాత తన హృదయంలోనికి ఆహ్వానించి తన ఇంటిలోనికి ఆహ్వానించిన తర్వాత జక్కయ్య మరింత సంపన్న స్థితికి వెళ్ళాడా? మరింత సంపదపరుడయ్యాడా? మరింత ఆస్తిపరుడయ్యాడా? లేదా ఆస్తి లేనివాడయ్యాడా? చెప్పండి. ఏమయ్యాడు? ఏమండి, సగం బీదలకు ఇచ్చేసి ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా వసూలు చేశానో వారికి 4 అంతలు ఇచ్చేస్తానన్నప్పుడు తన దగ్గర ఇంకేముంటుంది? అంటే యేసుక్రీస్తు ప్రభువును తన ఇంటికి చేర్చుకున్న తర్వాత తన దగ్గర ఉన్నదంతా ఏం చేయవలసి వచ్చింది చెప్పండి? వదులుకున్నాడు. ఇది బైబిల్ బోధ. కానీ కొంతమంది ఏమని బోధిస్తున్నారు? షుగర్ కోటెడ్ ప్రసంగాలు అన్నాను కదా, పంచదార పూసిన ప్రసంగాలు ఎలా ఉంటాయి? ఇవి తేనె పూసిన మాటలు ఎలా ఉంటాయండి? దేవుడు నమ్మండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్దిస్తాడు, మీరు పేదరికంలో మగ్గిపోరు, శాపగ్రస్తులుగా ఎలాగా పేదరికంలో ఉండరు, మీరంత గొప్ప ధనవంతులు అయిపోతారంటాడు. అది బైబిల్ బోధ? చెప్పండి. కానే కాదు. ఎందుకు చెప్తానండి? లూకాసు వార్త 9వ అధ్యాయంలో, లోకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువును వెంబడించేవాడు ఎలా వెంబడించాలో చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు? ఏమని చెప్తున్నాడు? ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిని ఎడల తనను తాను ఉపేక్షించుకుని ప్రతిదినము తన సిలువనెత్తుకుని. ఏమండి, సిలువ ఆనందమా? సిలువ సంతోషమా? సిలువ ఏమైనా సంపద? సిలువ ఏమైనా ఆశీర్వాదమా? చెప్పండి. కానే కాదు. ఏమంటున్నాడు ఇక్కడ? ఎవరైనాను నన్ను వెంబడింపగోరిని ఎడల ప్రతిదినము. ఆ మాటను చూడండి. ఏ దినము? ప్రతిదినము. అప్పుడప్పుడు కాదు, సంవత్సరానికి ఒకసారి కాదు, ప్రతిదినము తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తే నీ భుజం మీద ఏముంటుంది తెలుసా? సిలువ ఉంటుంది. ఏముంటుందమ్మా? సిలువ దేనికి సాదృశ్యము? దేనికి గుర్తు? శ్రమలకు గుర్తు. అంతేనా? అంటే ఆ శ్రమలు నిరంతరము నిన్ను వెంటాడుతాయి, నిన్ను వెంబడిస్తాయి. ఆ శ్రమలతోనే నువ్వు నన్ను వెంబడించాలి అని ప్రభువు చెప్తుంటే, ప్రభువును వెంబడిస్తే ప్రభు నాకు BMW కారు ఇస్తాడు అంటున్నాడు. AW గారు చూసారా? ఇటువంటి బోధలు, ఇటువంటి ప్రసంగాలు నేటి దినాల్లో ఎక్కువైపోయి ప్రియమైన వాళ్ళారా. దేవుడేమో నిన్ను కోటీశ్వరుడు చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను అభివృద్ధి చేస్తాడనే మాటలు మనుషులకు ఇంపుగా ఉంటాయి కనుక వారు అటువంటి ప్రసంగాలకు ఆసక్తిని చూపుతున్నారు వినడానికి. అలాంటి మందిరాలకు వెళ్ళడానికి కూడా ఏం చేస్తున్నారండి? ఇష్టం చూపుతున్నారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం ఒకసారి చూడండి. యోహాను 16:33, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, ఈ లోకములో మీకు ఏం కలుగును? శ్రమ కలుగును. చూసారా? ఈ లోకములో మీకేం కలుగుతుందని చెప్పాడు ఆయన? శ్రమ కలుగుతుందన్నది ప్రభువు మాట. యేసు ప్రభుని నమ్ముకోండి, మీకు శ్రమలే ఉండవు, శ్రమలు దూరం అవుతాయి అన్నది ఎవరి మాట? సాతాను మాట.
అపవాది మాట. ప్రియులారా, కొన్ని సందర్భాల్లో అపవాది కూడా దేని చేత యేసుక్రీస్తు ప్రభువారికి బోధించిందో తెలుసా? వాక్యంతోనే. మత్తయి సువార్తలో ఉన్నప్పుడు, మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువును ఒక ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళిపోయి ఒక దేవాలయ శిఖరం మీద నిలవబెట్టి, ఇక్కడి నుంచి దూకే నీ దేవదూతలు పట్టుకుంటారని బైబిల్లో రాస్తుంది కదా అని వచనాలు ఎవరండి జ్ఞాపకం చేశారు? అపవాది, సాతాను. అంటే సాతాను కూడా మనుషులను తన ట్రాప్లోకి దించుకోవడానికి ఏమి వాడుతుంది, ఏం ఉపయోగిస్తున్నాడు? వాక్యాన్ని ఉపయోగిస్తున్నాడు. చూసారా? కనుక ప్రియుల చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే పౌలు ఏమంటున్నాడంటే, నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? ఈరోజు చాలామంది బోధలు మనుషుల దయను సంపాదించుకోవడానికే. నీకు రోగం ఉందా? అయితే నీకు విశ్వాసం లేదు. ఏం లేదు? నీకు విశ్వాసం లేదు. విశ్వాసం ఉందనుకోండి సంపూర్ణంగా, మీరు ఒక సంపూర్ణ విశ్వాసవంతులైతే మీకేముండదు? మాట్లాడలేదు, రోగమే ఉండదు అని బోధిస్తున్నారు. ఇప్పుడు బైబిల్లో మనం గమనించినట్లయితే తిమోతికి రాసిన 2వ పత్రిక ఒకసారి మనం చూసినట్లయితే, అక్కడ మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. పౌలు గారు తిమోతితో అంటున్నారు, ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తం. అంటే తిమోతికి ఏ జబ్బు ఉందట? అమ్మా, ఏ జబ్బురా? కడుపు జబ్బు ఉంది. ఎవరికి? తిమోతికి. అంటే జబ్బు ఉంటే విశ్వాసం లేనట్టు అని బోధిస్తున్నారు కదా ఈరోజు చాలామంది. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, తిమోతి విశ్వాసవంతుడా, విశ్వాసములో బలహీనుడా? విశ్వాస వీరుడా, అవిశ్వాస? ఉగ్గుపాలుతోనే చిన్నప్పటి నుండి తన తల్లి, అమ్మమ్మ అందరూ కలిసి పెంచారండి తిమోతిని విశ్వాసిగా. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో అతని గూర్చి దేవుడిచ్చిన సాక్ష్యం చూడండి ఎంత బాగుంటుందో. తిమోతిని గూర్చి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో తిమోతిని గూర్చి చెప్పబడిన ఒక మంచి మాట ఒకసారి మనం చదువుదాం. 16వ అధ్యాయం 2వ వచనం లేదా మొదటి నుంచి. పౌలు దెర్బేనకును లుస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రాలోను ఈకొనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. ఏ పేరట? ఏమండి, తిమోతికి ఏ పేరు ఉందండి? మంచి పేరుంది. విశ్వాసి కుమారుడు, విశ్వాసవంతుడు, భక్తిపరుడు. తిమోతి ఎవరు? భక్తిపరుడు. అటువంటి భక్తిపరుడికి మొదటి తిమోతి పత్రికలో ఏమొచ్చింది? కడుపు జబ్బు వచ్చింది. అది కడుపు నొప్పి కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. అంటే చాలామంది బోధల్లో మీకు విశ్వాసం ఉంటే ఏముండదు? రోగం ఉండదు. విశ్వాసం ఉంటే ఏముండదండి? రోగం ఉండదు. మీకు రోగం వచ్చిందంటే మీకేం లేదు? విశ్వాసం లేదు అని బోధిస్తున్న ఈ బోధల్లో మనుషుల దయను సంపాదించుకుంటున్నారు, కానీ అసలు దేవుని దయ సంపాదించుకున్న వారు బైబిల్లో ఏముంటే అదే బోధిస్తారు. బైబిల్లో ఏముంటే అదే బోధిస్తారు. దేవుడు అవసరాలు తీరుస్తాడు. దేవుడు అవసరాలను ఏం చేస్తాడండి? తీరుస్తాడు. మానవునికి ఎన్నో అవసరాలు ఉన్నాయి. ఆహారం, వస్త్రం, ఇల్లు, సమస్తం ఎన్నో అవసరాలు ఉన్నాయి. కాగా క్రీస్తు ప్రతి ఐశ్వర్యములో ప్రతి అవసరము తీర్చును అనే మాట మనం చదువుతాం. ప్రతి అవసరాన్ని దేవుడు ఏం చేస్తాడు? తీరుస్తాడు. మరి దేవుడు తీర్చంది ఏది? దేవుడు తీర్చనివి ఏమైనా ఉన్నాయా అంటే కోరికలు. ఏంటవి? అవసరాలు తీర్చే దేవుడు ఏం తీర్చడు? కోరికలు తీర్చడు. ఎందుకంటే కోరికలు అనేవి అది మహా పుట్టది. ఎన్ని కోరికలు తీర్చుకున్నా, ఎన్నిసార్లు తీరినా మరలా స్థానంలో ఆ కోరిక
పుడుతూనే ఉంటుంది. అర్థమవుతుందా మీకు? కనుక ప్రియులరా, దేవుడు అవసరాలు తీరుస్తాడు, కానీ కోరికలు కాదు. కనుక దేవుణ్ణి నమ్ముకుంటే బాధలు ఉండవు అంటే మరి యోబు ఎందుకు కష్టాలు పడ్డాడు? దేవుణ్ణి నమ్ముకోక పడ్డాడా? అలా అంటే మీరు ఒప్పుకుంటారా? దేవుని యందు భయభక్తులు గలవాడు అని ఉంది. ఎవరిని గూర్చి? యోబుని గూర్చి. మరి ఆ యోబు మరి ఎన్ని బాధలు పడ్డాడు? పౌలు గారు ఎన్ని కష్టాలు పడ్డాడు? పేతురు గారు ఎన్ని కష్టాలు పడ్డాడు? ఆఖరికి ప్రభువైన యేసు కూడా ఈ లోకంలో ఏం పడ్డారండి? బాధలు పడ్డవారే. ప్రియమైన వాళ్ళారా, ఈ మాటలన్నిటిని బట్టి మనం ఆలోచన చేస్తే అపోస్తులకైతే హింసలు రాలేదా? వారిలో కొంతమంది జైలు పాలు అవ్వలేదా? కొరడాల దెబ్బలు తినలేదా? ఆకలి చావు రాలేదా? చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువుని 3.5 సంవత్సరాలు వెంబడించినటువంటి యాకోబు ఎన్ని సంవత్సరాలు వెంబడించాడు? 3.5 సంవత్సరాలు వెంబడించాడండి. ఆ యాకోబును హేరోదు శిరస్సు ఖండించాడు. హేరోదు శిరస్సును ఏం చేశాడమ్మా? ఖండించాడు. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో చూస్తే యాకోబు భక్తిపరుడైనా ఎందుకు అతనికి ఈ కష్టం వచ్చింది? ఎందుకు ఆ శిక్ష వచ్చింది? ఒకసారి చెప్పండి. ఎందుకు వచ్చింది? ఎప్పుడైనా ఆలోచించారా? అంటే దేవుడు ఏమీ ఏటీఎం మిషన్ కాదు. దేవుడు ఏమీ ఏటీఎం మిషన్ కాదు, నెంబర్ నొక్కగానే లేదా కార్డు పెట్టగానే డబ్బులు రావడానికి. చాలామంది దేవుణ్ణి ఎలా చూస్తున్నారు చెప్పండి? ఏటీఎంలా చూస్తున్నారు. ఏటీఎం అంటే ఎనీ టైం మనీ, ఎనీ టైం మనీ. బ్యాంకులో అయితే 4 గంటల వరకే, ఏటీఎం అయితే 24 గంటలు 24/7 కదా. కనుక ఈ దేవుణ్ణి ఒక ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా, ఆశీర్వాదాలు మాత్రమే ఇచ్చేవాడిగా చూస్తూ సిలువ సందేశాన్ని కానీ, సిలువపై ఆయన మరణించిన విషయాన్ని కానీ, పునరుద్ధాన సంగతులు కానీ ఇవేమీ బోధించకుండా కేవలము దేవుడిని దీవిస్తాడు, నువ్వు ఒక విత్తనం వేస్తే 10 రెట్లు ఇస్తాడు అని బోధిస్తూ ఉంటారు. వీరందరూ ఎవరో తెలుసా? దేవుని దగ్గర మెప్పు పొందేవారు కాదు. బలా మంచి నమ్మకమైన దాసుడా అని దేవుని చేత మెప్పు పొందేవారు కానే కారు. వారందరూ మనుషుల దయను సంపాదించుకునే, మనసుకు హాయిగా వినసంపుగా ఉండేటువంటి ప్రసంగాలు, ఫీల్ గుడ్ సర్మన్స్ ఉంటాయి. మనుషుల దయను సంపాదించుకుని చూచే వారిలో, వారు చేసే ప్రసంగాల్లో ప్రాస్పరిటీ సర్మన్స్ ఉంటాయి. ఏమండి? అంటే దేవుణ్ణి నమ్మితే నీకు ధనం, ఆరోగ్యం, విజయం తప్పక వస్తాయని బోధిస్తూ ఉంటారు. ప్రియులారా, వారు ఎంతసేపు చెవులకు ఇంపుగా ఉండే మాటలే చెప్తారు. 2 తిమోతి పత్రికలు అంటాడు, వారు దురద చెవులు గలవారై. ఏ చెవులు అంటే ఇచ్చింగ్ ఎక్కడుందంట? దురద ఎక్కడ? చెవుల్లో. ఒకసారి ఆ మాట చదువుదాం. 2 తిమోతి 4:3 చదువుదాం. ఎందుకనగా జనులకు మంచి బోధ, ఆరోగ్యకరమైన బోధ. హితబోధ అంటే ఏంటండి అమ్మా? హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ. హితబోధ సహింపక, ఇష్టముండక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవి ఇవ్వక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చుచున్నది. ఏ కథల వైపు? ఈరోజు వినేటువంటి వారికి ఏం కావాలి అంటే కల్పించే కథలు కావాలి. వాస్తవాలు వద్దు, నిజాలు వద్దు, జరిగినవి అస్సలే వద్దు. మరేం కావాలి? కల్పించిన కథలు. ఎందుకంటే వారి చెవులు ఏ చెవులు? దురద చెవులు. వారి చెవులు ఏంటండి? దురద చెవులు. అందుకే పౌలు ఏమంటున్నాడంటే, నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా? కానే కాదు. నేను క్రీస్తు దాసుడిగా ఉండాలంటే నాకు కావాల్సింది దేవుని దయ. ఆయనను సంతోషపెట్టే విధంగానే నేను బోధిస్తాను. మనుషులను సంతోషపెట్టే బోధలు నేను చేయనని చెప్పాడు. ఎవరు? పౌలు గారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చేత గుర్తింపు పొందేటువంటి వ్యక్తి, బాగా వినండి, మొదటి పాయింట్లో ఉన్నాం మనం, వింటున్నారా? దేవుని చేత గుర్తింపు పొందాలనుకునే వ్యక్తి
మనుషులు సంతోషపెట్టే ప్రసంగాలు చెయ్యడు. మరి ఏం చేస్తాడు? దేవుని చేత శబాష్ అనిపించుకునే విధంగా ఆయన మెప్పును కోరుకుంటూ ఆయన ఇష్టమైన రీతిలో ఆయనకు నచ్చిన విధంగా వాక్యాన్ని ఏం చేస్తాడంటే బోధిస్తాడు. అర్థమవుతుందా ప్రియులరా? ఆ బోధలో తీర్పును గూర్చిన భయాన్ని చూపిస్తాడు, రక్షణ గూర్చిన మార్గాన్ని చూపిస్తాడు, పాపక్షమాపణ గూర్చినటువంటి విషయాలను జ్ఞాపకం చేస్తారు. అంత మాత్రమే కాదు, మనిషి మారడానికి ఏదైతే అవకాశం ఉందో, అవసరమో అటువంటి ప్రసంగాలనే బోధిస్తారు. దేవుని దయను సంపాదించుకొని చూచేవాడు, దేవుని చేత గుర్తింపు పొందాలనుకునేవాడు. మీకు అర్థమైందా ప్రియులరా? ఇప్పుడు